హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో, స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బగారా రైస్. అదే అండి, పలావ్ని ఎలా తయారు చేయాలో సింపుల్ స్టెప్స్తో చెప్పేస్తానండి. సో ముందు స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ బౌల్తో ఒక 3 బౌల్స్ నేను తీసుకున్నాను. మెజర్మెంట్ కోసం నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్, మినిమం 1 అవర్ అయినా మనం నానబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఉల్లిగడ్డల్ని ఒక పెద్ద సైజు 2 సైజు ఉల్లిగడ్డలు నేను తీసుకున్నానండి. దీన్ని ఏం చేయాలంటే ఇదే విధంగా పెద్ద సైజులో మనం కట్ చేసుకోవాలి, నిలువుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 పెద్ద సైజు. టమాటా కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత డాల్డా వేసుకొని ఆయిల్ అందులో యాడ్ చేసుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి, కానీ నెయ్యి మాత్రం వేసుకోవద్దండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏం చేయాలంటే ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చక్కగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫాస్ట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి దాల్చిన చెక్క, ఇలాయచి, లవంగాలు అన్నీ, ఇందులో పూత కూడా కాస్త నేను యాడ్ చేశాను. మొత్తం గరం మసాలా మొత్తం ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇంకాస్త మనకి ఫ్రై అవ్వాలి ఆనియన్. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది అనుకోండి మనకి స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చక్కగా ఉంటుంది. ఇది కాస్త మనకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దీంతోపాటు టమాటాలు కూడా యాడ్ చేసేయాలి. మీకు సింపుల్ టిప్ చెప్పాలండి, మనకి ఆనియన్ అనేది ఎంత రెడ్గా ఫ్రై అయితే పలావ్ రైస్ అంటే బగారా రైస్ అనేది అంత రెడ్ కలర్లో వస్తుంది. మామూలుగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మామూలు కలర్లోకి మనకి వచ్చేస్తుంది. సో మనకి ఎలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటి బాగా కాస్త మనం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి కాస్త మనకి మగ్గనివ్వాలి. అంటే కాస్త మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం మెజర్మెంట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి మసాలా వాసన కూడా ఉండదు. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంతోపాటు బిర్యానీ ఆకులు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంతోపాటు మనం మెజర్మెంట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే నేను మొత్తం 4.5 వాటర్ అనేది యాడ్ చేశాను, 4.5 కప్స్. ఇప్పుడు వీటిని మనం మొత్తం ఫాస్ట్లో పెట్టేసి కలుపుకోవాలి. దీంతోపాటు తగినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక లెమన్ అనేది జ్యూస్ తీసి దాన్ని కూడా నేను యాడ్ చేశాను. లెమన్ యాడ్ చేయడం వల్ల బాగుంటుందండి బగారా రైస్. ఒకటి వేసుకుంటే చాలు మనకి. ఇప్పుడు వీటన్నిటి ఏం చేయాలంటే ఫాస్ట్లో పెట్టేసి బాగా మనకి వాటర్ అనేది ఈ విధంగా మరగాలండి. బాగా వాటర్ అనేది మరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, అది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఒక రైస్ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానాలండి. నానితే బాగుంటుంది రైస్ మనకి. వాటర్ మొత్తం మనం తీసేసి ఈ రైస్ని మనం ఇందులో యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వాటర్ మొత్తం, అంటే ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం మనకి పోయేంత వరకు ఫాస్ట్లో పెట్టేయాలి. మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఫాస్ట్లో పెట్టేయాలండి వాటర్ మొత్తం పోయేంత వరకు. చూసారు కదా, ఇందులో వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసి దీని మీద చాలా బరువు ఉన్నది మనం పెట్టేయాలి. అలా పెట్టామనుకోండి మనకి చాలా చక్కగా ఉడికిపోతుంది రైస్. కింద స్టవ్ మాత్రం సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఫైనల్గా తీసి చూస్తే అన్నం మొత్తం ఉడికిపోతుంది. నేను మీకు ముందు నెయ్యి వేయొద్దు అని చెప్పాను కదండి, యాడ్ చేయొద్దని. ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఫైనల్లో యాడ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుందండి. ఎందుకంటే ముందే నెయ్యి యాడ్ చేయొద్దు. చూసారు కదా, ఇప్పుడు దీని మీద మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత మనం యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి,
బగారా రైస్ని ఎంత సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్పేశాను. సో కంపల్సరీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ట్రై చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి.